ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్నం అయ్యప్ప గుడి వద్ద నూతన ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు సీఈ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో స్పెషల్ వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. మీడియాతో సీఈ మహేష్ గౌడ్ మాట్లాడుతూ 5 డీడీలు, పేపర్లు, నంబర్ ప్లేట్ లేని బండ్లకు సీజ్ చేయడం జరిగింది. ఈ హోలీ సందర్భంగా తాగి మైనర్ పిల్లలకు వెహికల్ నడపడానికి ఇస్తే యజమానిపై కేసు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు రాబోయే ఒక రేపు హోలీ పండుగ ఉన్న సందర్భంగా ఎస్పీ సంగారెడ్డి గారి ఆదేశాల మేరకు వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరుగుతుంది. సదాశివపేటలో మొత్తం 4 పాయింట్లలో వెహికల్ చెకింగ్ సుమారు 20 మంది 3 ఆఫీసర్లు తోటి వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్ చెకింగ్లో సుమారు అన్ని ప్లేసులు కలిపి ఒక 400 వెహికల్స్ చెక్ చేయడం, తర్వాత అందులో ఒక నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ ఒక 5 సీజ్ చేసినాం. అట్లనే ఒక ఒక 25 ఈ ఛాలెంజ్ వరకు ఇప్పుడు బుక్ చేసి చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ హోలీ సందర్భంగా ఈ కొంచెం తాగి బండి డ్రైవింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళని పాయింట్ ఆఫ్ వ్యూలో డీడీలు చెక్ చేయడం జరిగింది. ఒక 5 డీడీలు బుక్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఫైన్ కట్టించడం జరుగుతుంది. అందరికీ కూడా చెప్తుంది ఏంటంటే హోలీ పండుగ శాంతియుతంగా ప్రశాంతంగా జరుపుకోవాలా, ఎవరు కూడా తాగి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడదని ఈ సందర్భంగా సదాశివపేట పట్టణ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. ట్రిపుల్ రైడింగ్ అనేది వెరీ డేంజరస్. అది ట్రిపుల్ రైడింగ్ ఒకటి, మళ్ళీ మైనర్ డ్రైవింగ్ అనేది చాలా హీనియస్ క్రైమ్ అది. ఎందుకంటే అది దానివల్ల 2 పార్టీలకు నష్టం జరుగుతుంది. మోరెవర్ అది ఒకవేళ ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్కి డ్రైవింగ్ ఎవరైనా అలో చేస్తే ఆ ఓనర్ మీద కేసు రిజిస్టర్డ్ అవుతుంది. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా పెట్టడం జరుగుతుంది.